హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్ మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసి మనకు ఆఫ్టర్ మార్కెట్ CNG ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుందా లేదా అనేది ఒక డౌట్ ఫ్రెండ్స్. దానిపై నేను ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోలో ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు, ఏంటంటే మనకు ఆఫ్టర్ మార్కెట్ CNG ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుందా లేదా అనేది తన డౌట్. అయితే నేను దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోని టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను CNGకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో నచ్చకపోతే నాకు డిస్లైక్ ఇట్లా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు నాలోని మిస్టేక్స్ ఏంటనేది తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోని టాపిక్లోకి వెళ్దాము. యాక్చువల్లీ ఈరోజు ఇన్సూరెన్స్ అనేది మనకు CNG ఇన్స్టాలేషన్ చేయించుకోకుండా ముందు మనకు 3 టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు బంపర్ టు బంపర్, సెకండ్ వచ్చేసి మనకు 50%, థర్డ్ వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ బంపర్ టు బంపర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఫుల్ ఇన్సూరెన్స్, బంపర్ టు బంపర్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. అందులో మనం ఒకవేళ బంపర్కి అంటే బంపర్ అనేది మన ఫైబర్ పార్ట్ అండి, అది డ్యామేజ్ అయినా కానీ మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇందులో ప్లస్ మంచి బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మన ఫ్రంట్ ఏదైనా కార్ వెళ్తుంది, ఆ కార్కి వెళ్ళి మనం డాష్ ఇచ్చామనుకోండి, ఒకవేళ తనకి డ్యామేజ్ జరిగినా మనకి డ్యామేజ్ జరిగినా ఇద్దరి ఒక డ్యామేజ్ని మనం మన ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అదొకటి మెయిన్ ఇందులో ప్లస్ పాయింట్ అండి. ఇంకొకటి ఏంటంటే, బంపర్ టు బంపర్లో మనకు ఒకవేళ 10,000 ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ డ్యామేజ్ జరిగింది అనుకో మన కార్కి, మనం 10,000కి 10,000 రూపీస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఏంటంటే కొంచెం డాక్యుమెంట్ ఛార్జెస్ అని ఒక 1,000 రూపీస్ అలా వాళ్ళు మనకు ఛార్జ్ చేస్తారు. డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది 500,000 రూపీస్ ఉంటుంది. అది మన ఒక క్లెయిమింగ్ బట్టి ఉంటుంది. ఒకవేళ 30,000 మనం క్లెయిమ్ చేస్తే మనకు 1,000-1,500 ఉంటుంది. మనం అది మాత్రం మనం పే చేసుకోవాలి. మిగతా అంతా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకు పే చేసి మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మనకు వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే మనము కార్ని ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మనము ఒక డ్యామేజ్ జరిగిన వెంటనే మనం అనేది వెహికల్కి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాలి. అప్పుడే ఇన్సూరెన్స్ అనేది మనకు క్లెయిమ్ అవుతుంది. ఒకవేళ మనము అది డ్యామేజ్ జరిగింది, నెక్స్ట్ డ్యామేజ్లో మనము ఈ 2 డ్యామేజ్లు కలిపి క్లెయిమ్ చేసుకున్నామంటే మాత్రం మనకు ఫస్ట్ డ్యామేజ్కి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. ఎందుకంటే తను ఇన్ఫెక్షన్కి మనం కార్ని సర్వీస్ సెంటర్లో మనము హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాక, అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ అనేది మనకు కార్ షోరూమ్కి వచ్చి మన కార్ని ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఆ మూమెంట్లో తనకు ఒక డ్యామేజ్ అనేది ఇది ముందు జరిగిన డ్యామేజ్ అని తనకు అనిపించింది అనుకోండి, మనకు తను ఇన్సూరెన్స్కి ఎలాంటి క్లెయిమ్ అనేది ఇయ్యాడు. ఇప్పుడు ఫ్రెష్గా జరిగిన దానికే మనకు తను ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు డ్యామేజ్ జరిగినా మనం ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది నార్మల్ డ్యామేజెస్కి మనం ఇన్సూరెన్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి యూస్ఫుల్, ఒకవేళ మనం క్లెయిమ్ చేస్తే మాత్రం ఎలాంటి యూస్ఫుల్ అనేది లేదండి. మన కార్ యొక్క ముంగటి క్వాలిటీ అనేది మనకు డౌన్ అయిపోతుంది. మనం ఒకవేళ కార్ని మనము సేల్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెకండ్ హ్యాండ్లో వాళ్ళు మన కార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు క్లియర్గా మనకు అక్కడ మెన్షన్ అయిపోతుంది ఈ కార్కి డ్యామేజ్ జరిగిందని. అప్పుడు మనకు కార్ వాల్యూ గిట్లా మనకు పడిపోతుంది. మన కార్ మంచి వాల్యూ అనేది రాదు. కాబట్టి మనము చిన్న వాటికి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రాఫిట్ అనేది లేదు. ఏదైనా పెద్ద డ్యామేజ్ జరిగితేనే మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్లో మనకు 50% ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక 10,000 డ్యామేజ్ జరిగితే మనం 5,000 పే చేయాలి, వాళ్ళు 5,000 పే చేస్తారు. ఇందులో మనకు ఎలాంటి ఫైబర్ పార్ట్ పై ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. ఓన్లీ సమ్ పార్ట్స్ ఉంటే అవిటిపైనే ఈ 50% ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేపించడం వల్ల మనకు ఎలాంటి యూజ్ లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనం ఏదంటే మన దగ్గర ఇన్సూరెన్స్ ఉందా అంటే ఉంది. ఒకవేళ మనం ఇక్కడికి వెళ్ళినా కానీ మనకి ఏదైనా పోలీస్ అతను ఎవరైనా మన వెహికల్ ఆపి తన డాక్యుమెంట్స్ అడిగినప్పుడు మనం ఇన్సూరెన్స్ ఇస్తే జస్ట్ తనకు చూపించడానికి మాత్రం తప్ప మనకు ఎలాంటి యూస్ఫుల్ అనేది ఇన్సూరెన్స్ వల్ల మనకు లేదు. ఏంటంటే మనకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చీప్ రేట్లో మనము దాన్ని చేయించుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనము ఫుల్ ఇన్సూరెన్స్ బంపర్ టు బంపర్ అయితే ఒక 15,000 అయింది అనుకోండి, అదే సెకండ్ పార్టీ వచ్చేసి మనకు 10,000 అవుతుంది. అదే మనకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చి ఓన్లీ 3,000 రూపీస్లో మనకు ఇన్సూరెన్స్ అవుతుంది. అది గిట్ట మన కార్ మోడల్, మన కార్ యొక్క వాల్యుయేషన్ బట్టి మనకు ఇన్సూరెన్స్ అనేది
ప్రైస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యుయేషన్ ప్రైస్ అనేది ఇస్తారు. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కొక్క టైప్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రైస్ అనేది ఇస్తుంది. మన కార్ మోడల్ని పట్టుకొని, మన కార్ ఒక కండిషన్ బట్టి వాళ్ళు మన కార్కి ఒక ప్రజెంట్ ఒక వాల్యూ అనేది వాళ్ళు ఇస్తారు. ఎగ్జాంపుల్ మన కార్కి ఒక 5 lakhs వాల్యూ ఇస్తే ఒక 15,000 రూపీస్ ఇన్సూరెన్స్ అనేది అవుతుంది. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒకవేళ మన కార్కి ముందే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత మనం ఒకవేళ సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించుకుంటే పాత ఇన్సూరెన్స్ అనేది ఈ సిఎన్జిపై ఎలాంటి క్లెయిమ్ అనేది చేయలేము మనము. ఎందుకంటే ఓన్లీ నార్మల్ ఏమైనా డ్యామేజెస్ జరిగితే మాత్రం మనం ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఏదో ఇంజన్ రిలేటెడ్ మేజర్గా ఏమైనా డ్యామేజెస్ అయితే మాత్రం సిఎన్జి ఇన్స్టాలేషన్ ఉండడం వల్ల మనకు మన పాత ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోలేము. అదే మనము ఎందుకంటే దానికి ఒక చిన్న రీజన్ ఉంది ఫ్రెండ్స్, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకవేళ మనం సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకున్నాం అనుకో, ఒకవేళ మన ఇన్సూరెన్స్ అయిపోయినాక ఒక 1 month ముందు మనం సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మనము పాత ఇన్సూరెన్స్ని అది మనకు యూస్ఫుల్ అయినట్టు. ఒకవేళ మనం ఇన్సూరెన్స్ చేయించుకొని ఒక 4 months అవుతుంది, అప్పుడు మనం సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించుకుంటే మాత్రం మనకు పాత ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ ఉన్న ఇన్సూరెన్స్ అనేది ఈ సిఎన్జిపై మనం ఎలాంటి క్లెయిమ్ చేయలేము. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించిన తర్వాత మనం ఆర్టీఓ నుంచి మన కార్ని అప్రూవల్ చేయించాల్సి వస్తుంది సిఎన్జి పైకి. అప్పుడు మన ఆర్సీ ఉంటుంది కదా, దానిపై ఫ్యూల్ యూజ్డ్ బై పెట్రోల్ అని ఉంటుంది. అదే మనం సిఎన్జి ఇన్స్టాలేషన్ చేయించినాక ఆర్టీఓ అప్రూవల్ చేపిస్తే మాత్రం ఫ్యూల్ యూజ్డ్ బై పెట్రోల్ అండ్ సిఎన్జి అని మనకు ఆర్సీ పై వాళ్ళు మెన్షన్ చేసి కొత్త ఆర్సీ అనేది మన ఇంటికి వాళ్ళు కొరియర్ చేస్తారు. ఆ ఆర్సీని తీసుకొని మనం ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే మాత్రం ఆ ఆర్సీపై ఒకవేళ సిఎన్జి అని మెన్షన్ చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ ఇన్సూరెన్స్ వచ్చి మనకు ఫుల్ సిఎన్జి బట్టి మనకు ఇన్సూరెన్స్ అనేది తను ప్యాకేజ్ అనేది చెప్తాడు. అప్పుడు మనం సిఎన్జి అప్పుడు అందులో ఆ ప్యాకేజ్లో మనకు సిఎన్జి వచ్చేస్తుంది కాబట్టి మనం ఆ ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. మనం క్లెయిమ్ ఏం చేయాలన్నా చేసుకోవచ్చు, ఎలాంటి క్లెయిమ్ ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇన్స్టాలేషన్ చేయించి మాకు రిజిస్ట్రేషన్ వద్దు అనుకొని మళ్ళీ ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మనం నార్మల్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అనుకోండి, అప్పుడు ఇట్లా మనకు ఎలాంటి క్లెయిమ్ అనేది రాదు. కంపల్సరీ మనకు సిఎన్జి కార్లో ఉన్నప్పుడు మనము ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయాలనుకుంటే మాత్రం మనము ఆర్టీఓ నుంచి అప్రూవల్ చేసుకోవాలి. సిఎన్జి పెట్టించినామని చెప్పి మనం ఆర్టీఓ నుంచి అప్రూవల్ తెచ్చుకుంటే మాత్రం మన ఆర్సీపై సిఎన్జి అని వచ్చేసిందంటే మనము ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఇట్లా ఫస్ట్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ కాదు ఫ్రెండ్స్, మనం ఆర్సీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కొత్త ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. అప్పుడు ఆ ఇన్సూరెన్స్లో అతను ఆర్సీ ఎంటర్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కోసము వాల్యుయేషన్ కోసం ఆర్సీ ఎంటర్ చేస్తే మాత్రం తనకి క్లియర్గా అక్కడ వచ్చేస్తుంది ఏమని, ఈ కార్లో సిఎన్జి ఇన్స్టాలేషన్ ఉంది, ఆర్టీఓ నుంచి అప్రూవల్ ఉందని. అప్పుడు మనకు తను సిఎన్జి బట్టి మనకు వాల్యుయేషన్ ఇస్తాడు కాబట్టి మనం ఆ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, మనము నార్మల్గా అయితే మనం ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోలేము పాత ఇన్సూరెన్స్. అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలోని టాపిక్ వచ్చేసి నేను ఈ వీడియోలో సిఎన్జికి ఇన్సూరెన్స్కి సంబంధించిన మీ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను సిఎన్జికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి మనకు ఈ కంపెనీకి సంబంధించిన సిఎన్జిస్ ఏ మోడల్లో మనకు వస్తుందో అనేది నేను వీడియో చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు కాబట్టి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.